నేను 5 సార్లు ఎమ్మెల్యేయా. వైన్ షాప్ ఎవరిదో నాకు తెలియదు, ఎవరు పెడతారో నాకు తెలియదు. 15 బార్లు ఉంటే 13 బార్లు చౌదరీస్, మొత్తం టీడీపీ. ఇప్పుడున్న పొజిషన్లో సగం వైన్ షాప్లు అయినాయే, ఎమ్మెల్యే మొత్తం సగం పైనే. ఆయనకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళని బెదిరియటం అంటే ఏమన్యాయం అంటే, నీకు అడ్డం వస్తున్నానని చెప్పి ఎవరినైనా చేస్తావా? ఈ రకంగా బెదిరించి ఇవన్నీ చేస్తావాడు. ఎమ్మెల్యే ఏంటండి వైన్ షాపులు తీసుకునేది? డబ్బులు నైట్ పోయి ఇచ్చి రావాలంట ఆయనకి. కలెక్షన్ డైలీ కలెక్షన్ ఏది వైన్ షాపుల్లో. ఇది వైన్ షాపులో ఆయన బాగోతాం. ఇసుక ఫ్రీ అన్నారు, ఫ్రీయే కదా, గవర్నమెంట్ పాలసీ ఫ్రీయే కదా. మరి ఇక్కడ ఎవరన్నా ఇక్కడ పాపం 50 మంది ట్రాక్టర్లు ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఇసుక తెచ్చుకొని ఏదో అమ్ముకుంటుంటారు. వాళ్ళు ఎక్కడైనా ఇసుక తీసుకొస్తే వాళ్ళ మీద ఆపటం, కేసు రాయటం, వాళ్ళు భయప్రాంతం చేయటం, దానికి ట్రాక్టర్కి ఇంతనే ఎక్స్ట్రా వసూలు చేయటం, దానికి నెలకి 50 లక్షలు ఆయనకి ఆదాయం. వాస్తవా కాదా చెప్పమనండి, ఎందుకు ఊరుకోవాలి? నేను అందుకే ప్రశ్నిస్తున్నా. ఇవన్నీ ఖచ్చితంగా ఇసుక ఆపాలా, ఆపకపోతే ఆడిపోయి కూర్చొని గొడవ చేస్తా. ప్రజలకి ఫ్రీగా ఇసుక పోవాలా. రేషన్ బియ్యం సంబంధించి పేదోళ్ళు బియ్యాన్ని అది స్టోర్ల చేత అమ్మించుకొని నెలకి 25 లక్షలు ఆయనకి ఇవ్వాలా. ఇది వాస్తవం కాదా? నాయకులు పైన తెలుసుకోవాలా. ఇక్కడ జరుగుతుందంటే అవినీతి. మన మున్సిపాలిటీలో 8 కోట్ల అవినీతి జరిగింది తెలుసు కదా, వాళ్ళని సస్పెండ్ చేశారుగా, రుజువైతేగా సస్పెండ్ అయ్యింది. మరి ఆ సంబంధించి వాళ్ళని సస్పెండ్ చేశారు. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తేలలేదు, రికవర్ చేయాలి కదా. డబ్బులు ఎందుకు రికవర్ చేయట్లేదు? ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడికి పోయినాయి ఆ డబ్బులు? అధికారులు బలైపోయారు. పోనీ అధికారులు చేసి ఉంటారంటే అధికారుల దగ్గర రికవర్ చేయాలి కదా. మరి ఎందుకు సస్పెండ్ చేశారు? అవినీతి జరిగిందనే కదా. మరి ఆ డబ్బులు ఏమైనాయి చెప్పండి. అప్పుడు మేము ఏం చేయకపోయినా మా మీద బురద చల్లి ఈ రకంగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇంత దుర్మార్గమా? నాకు అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద కావాలని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పి చూడటం జరుగుతుంది. ఒక 5 నెలల క్రితం జనార్దన్ మీద ఒక కరపత్రం వేయటం జరిగింది. ఆ కరపత్రంలో ఆయన అవినీతి కార్యక్రమాలు కరపత్రం రాశారు. ఆయన మీద కాకుండా ఆయన సతీమణి మీద కూడా రాయటం జరిగింది. ఈ కరపత్రం బాలినేని గారే రాపిచ్చాడు అని చెప్పి ప్రచారం చేశారు. పైన కూడా వాళ్ళ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. ఆయన అది ఎస్పీ గారిని ఎంక్వైరీ చేయమని చెప్పి పైన వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీలో కిరణ్ అనే అతను రాశాడు అనేది ఎంక్వైరీలో తేలింది. మళ్ళా కిరణ్ నేను ఇంకా మిగతా విషయాలు కూడా బయట పెడతానంటే మళ్ళీ ఆయన్ని ఇంటికి పిలిపించుకొని రాజీ చేసుకొని అతన్ని సముదాయించడం జరిగింది. చెప్పాడు కదా ఆ కేసులో బాలినేని గారి పాత్ర ఉందని. అది చేయటానికి కోసం మురళి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. నేను చెప్తున్నాను, ఆ మురళి అనే అతను 5 నెలల పాటు బయట అబ్స్కాండింగ్ కనపడకుండా తిరిగాడు. అతను ఏదో తంటాలు పడ్డాడు పాపం. 5 హ్యాండ్ స్పీడ్ బయలు తెచ్చుకున్నాడు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం 41 నోటీస్ తీసుకోవాలి. స్టేషన్కి పోతే సిఐ గారు ఈ లెటరు బాలినేని గారు రాశారు అని చెప్పమని బెదిరించడం, నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పటం, అట్లా 2 రోజులు 3 రోజులు టార్చర్ చేయటం. నిజంగా మా మనుషుల్ని కాపాడుకోకపోతే నా రాజకీయ జీవితం అనవసరం. ఒక ఎస్పీ గారు ఈ సిఐ చేసే చేష్టలు చూసి, తప్పుడు చేష్టలు చూసి వీఆర్కి పంపిస్తే మరి అదే అతన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆయన తీసుకొచ్చి మళ్ళీ అదే స్టేషన్కి వేయించారంటే జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందా? ఇన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. మాట్లాడేవాళ్ళు లేరు, ప్రతిపక్షం మాట్లాడదు, ఎవరు మాట్లాడరు, అంతా కుమ్మక్కు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కడే ప్రత్యర్థి వీళ్ళకి. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళు కూడా న్యాయం జరగట్లా. మొత్తం నేనే దోసుకోవాలా అంటే ఏందయ్యా? అదేమంటే నీ బంగారు స్కూల్లో పుట్టాను, నేను అవినీతి చేయను. ఏం మాటలు ఇది? అవినీతి చేయను, నీ మీద మీ భార్య మీద లెటర్ రాసిన ఇంటికి పిలిపించుకొని రాజీ చేసుకుంటావా? క్యారెక్టర్ ఉండాలా మనిషికి. ఒంగోలు నియోజకవర్గ పెద్దలందరికీ తెలియజేసుకుంటా ఉన్నా, ఎమ్మెల్యే వాళ్ళు ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గర రండి, నేను పోరాటం చేస్తా. నేను నా మీద అవసరమైతే నా మీద కేసులు పెట్టుకుంటా, కానీ మిమ్మల్ని కాపాడేదానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసేది చేసుకో. నేను ప్రజల తరపున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా నేను సిద్ధమే. అనిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన, నువ్వేదే దానికి పనికిరాదా? నేను ఊరుకోను, ఎందుకంటే దానికి ఓర్పు నశించింది. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.